నిజం తెలరా? వద్దురా తంతాడు. చెప్పకుండా దాచేస్తారేంట్రా? నాకెందుకు ఏంట్రా గుసగుసలో గట్టిగా మాట్లాడండి. ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్టుకి వెళ్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ అనగా ఇవన్నీ కామనే కదరా. ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిసినప్పుడు చూద్దాంలే. ఆల్రెడీ తెలుసు. తెలుసా? ఏంట్రా మీరు అనేది? అవును, నువ్వు మాచిరాజు దగ్గర పని చేస్తున్నట్టు, మీరిద్దరూ ఆ పని మీద ఫారెన్ వెళ్ళినట్టు అన్ని అడిగి తెలుసు. ఇదంతా ఎవరు చెప్పారా? మేమే. మీరా? ఏంటే 6 days వాటర్ లో పుట్టింగ్ టేకింగ్ ఆటోమేటిక్ నిజం కమింగ్. ఏంట్రా కమింగ్ మొత్తం ఇలాంటిదేదో జరుగుతుంది నాకు ముందే తెలుసురా, కానీ ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతా. అడ్డు తప్పుకోండి సార్, మా ఊరికి వెళ్ళాలి. పళ్ళు కూడా తోముకోకుండా పారిపోతున్నావు. మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటాను. నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను. ఆయన తోముతాడా? బాగా తోముతాడు. డాన్సింగ్ గడ ఎక్కడ? బాగున్నారా? నేను చెప్పానే బాగా తోముతారని. వీళ్ళే తీసుకురండిరా. ఒరే రామారావా, ఈయన ఎక్కడ చూశాను రా. రండిరా, మీరు ఇక్కడ ఆగండి. అన్నా అన్నా, ఒరే రామారావా, ఇప్పుడు వీళ్ళు మన కత్తి వేస్తారంటావా గంత వేస్తారంటావా? ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే. నీ అయ్యా చావులో కూడా రేంజ్ కోరుకుంటారా? నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉండబోయేది, ఈ గండం తప్పేది. చెత్తాడు. గన్నే రోయ్. డాన్ సీను ఏం రాను పోరీలను పటాయించుడులా ఎక్స్పర్ట్ వంట కదా. చక్కగా నిలబడు. నువ్వేమ్రా కాయపిత్రి చక్రపాలేమా అనేది? ఎవరండి? అబే వెనకేం చూస్తున్నావు బే? మిన్నడు ఈడున్నాడు, ఈడ చూడు. ఈ ఎక్స్పర్ట్ ని 2 నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నా. కారణం కారణాలు చెప్పాడు. రిటైల్ దుకాణేమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు బే? దుగ్గల్ సాబ్ కొడుకుని కొట్టినవు. అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినావు. కానీ లవ్ చేసింది మీ చెల్లిని కాదుగా. నువ్వెందుకు కరెక్టే. ఫోటో చూడు. మరి అది ఏడు చెల్లె మరి అదెవరు? నాకే తెలుసు. రేయ్, నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు. లేకుంటే గా ఎయిర్పోర్ట్ లోనే నీ కంఠం బిసికేస్తుంటి. అవురా? మరి గా మాచిరాజు గాని చెల్లెలతోటి దిగినావు. అంటే ఆడికాడికి ఆడి చెల్లెల్ని గోకేవా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అయితే చావు అక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ప్రిపేర్ అయిపోరా. రేయ్, ఏం రో టామ్ అండ్ జెర్రీ ఆటలు ఆడుతురు? చెప్పరే. దాని సిటీకి వచ్చాను సార్, మీ దృష్టిలో పడాలని, మీ గ్యాంగ్ లో చేరాలని పబ్ లో అని కొట్టాను. కాకపోతే ఆ మంచి మీకంటే షార్ప్ సార్. షార్ప్ గా రియాక్ట్ అయ్యి తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. చేరిన వెంటనే ఏ చేయమంటావు, ఎవరిని ఏమంటావు అని అడిగితే మీ చెల్లెలు గారిని లైన్ లో పెట్టమన్నాడు సార్. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని లవ్ చేయనికి పోతావు? అంటే నేను కాకపోతే ఇంకొకటి వెళ్ళాడు సార్, అందుకే వారి చెల్లెలు లైన్ లో పెట్టాను మీకు దగ్గర రావాలని. మళ్ళా గానికి ఏం చెప్పినవురా? మీ చెల్లెల్ని లైన్ లో పెట్టానని అబద్ధం ఆడాను. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? అదేంటండి నమ్మరా? కాబట్టి మీ చెల్లెలు అడగండి, ఆవిడకన్నీ తెలుసు, ఆవిడ చెప్తారు. నా చెల్లెలు చెప్తే ఓకే, గా అబద్ధాన్ని కంటిన్యూ చేసేయ్. ఏందన్నా నువ్వు అనేది? ఈ నెల 22న దుగ్గల్ సాబ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి. గదే దినం మీ పెళ్లి కూడా జరిపిస్తా. గా మాచిరాజుగాడు నాతో ఆడుకుంటే పర్లే, నా ఫ్యామిలీ జోలికొచ్చిండు. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఏమైతుందో వానికి ఎరక కావాలి. 22nd పెళ్ళా? అంటే ఇంకా 15 రోజుల టైం ఉంది. తనని పెళ్లి పెంచాలంటే మీ చెల్లి కోఆపరేషన్ కావాలి. నా చెల్లెలా? అంటే ప్రియగారి కోఆపరేషన్ తోనే తన లైన్ లో పెట్టాను. ఎరా? అవునండి, ఆ ఆపరేషన్ ఈవిడ కోఆపరేషన్ లేకపోతే జరిగేది కాదండి. అంతేకాదండి, నేను ఆడిన అబద్ధం అంతా నిజం అనుకొని మీ చెల్లెలు గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా అని పొరమాత్రం అన్నాడు. నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే,
అడ్వాంటేజ్ గిట్లా తీసుకున్నావు అనుకో, తల లేకుండా నీ మొండెం పరేడ్ గ్రౌండ్ లో వరిగెడుతుంది. నేను ఎందుకు తీసుకుంటానండి? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. చెప్పవేంట్రా? అవునండి, పెద్ద ఫ్యాన్ అండి. రేయ్, ఈ దినం కెంచి ఈ సీన్ గాడు నా మనిషి. అది ఇక నా పొజిషన్ ఏంటి సార్? ఏంది 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మా పొజిషన్ అంటే మాకు తెలియదు. నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుంది, నీకు పొజిషన్ కావాలా? చుబ్బే. ఆ? రే సీను, సార్. నీ టాలెంట్ బట్టి నీ పొజిషన్ ఫిక్స్ చేస్తా. అప్పటిదాకా నువ్వు నా చెల్లెలకి బాడీ గార్డ్. థ్యాంక్ యూ బాస్. ఏందన్న ఇటు డ్రామాలు? దుగ్గల సాబు తెలిసి ఎంత డేంజరు. నేనేమన్నా నీ లెక్క తూతెంబలుగా అనుకున్నావురా? గాని చెల్లెతో ఈయన పెళ్లి చేసి మాచిరాజు గాని పాగలుగా అని చేద్దాం. సీను గాని మాచిరాజు చంపలేదని దుగ్గల సాబుకి సమాజ్ అవుతుంది. గప్పుడు ఈయన్ని మనం